వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేకపోతు తలకాయ మోసం ఎలా తయారు చేయాలనేది మన వీడియోలో చూద్దాం. ఓకే, నేను 1 kg తలకాయ మాంసం తీసుకున్నా. ఇది 1కి 4-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేశాను. వాటర్ అంతా పోయిందాక ఈ యొక్క జల్లి గిన్నె వేసుకున్నా. ఇప్పుడు కుక్కర్ తీసుకుందాం. ఈ కుక్కర్లో మటన్ వేసేద్దాం. ఇందులో 1/2 లీటర్ వాటర్ వేసుకుందాం. ఇందులో ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకునేసి ఇది చక్కగా ఇలా కలిపేసుకుని మూత పెట్టుకొని మనం మీడియంలో ఒక 5 విజిల్ రావాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ పెట్టేసుకుందాం. హైలో ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఒక విజిల్ వచ్చిన దాకా మనం హైలోనే స్టవ్ పెట్టుకుందాం. నేను మర్చిపోయాను ఆయిల్ వేయడానికి. 1/2 స్పూనే ఆయిల్ వేసుకుందాం. మనకి పొంగు రాకుండా ఉంటుంది. ఇది ఇలా మూత పెట్టేసుకునేసి ఒక 5 విజిల్ రాద్దాము. హైలోనే ఉంచుకుందాం మనం స్టవ్ని. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మనం మీడియంలో పెట్టుకునేసి 5 విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేసుకుందాం. ఓకే, నేను స్టవ్ ఆన్ చేసుకునేసి బాండ్లో స్టవ్ మీద పెట్టుకుని ఇది వేడైపోయింది. ఒక 1.5 గంట ఆయిల్ వేసుకుందాం. మనకి మటన్ ఉడికేలోపు ఈ తలకాయ మోసం మనకి ఉడికేలోపు మనం ఇది పోపు వేసేసుకుందాం. ఇందులో మిరియాలు, చెక్క, లవంగాలు వేసుకుందాం. అది చిట్టుపట్టు అనేటప్పుడు ఒక 4 ఆనియన్, మీడియం సైజు 4 ఆనియన్, ఒక 2 పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నాం. కట్ చేసుకున్నాం సన్నగా. ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి. మంచి కలర్ వచ్చిందాక మనం ఇలా ఫ్రై చేసుకునేసి ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాం. మనకి ఫ్రై అవ్వడానికి ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నా. మనకి సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి జల్దీ కూడా మనకి ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మనం ఇది ఇలాగనే హైలోనే ఉంచుకొని మనం ఇది ఫ్రై చేసుకున్నాం. మనకి ఈ కలర్ వచ్చిందాక మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా చూడండి ఎంత చక్కని కలర్ వచ్చిందో. చాలా బాగుంది కలరు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చిన్న స్పూన్లు. పచ్చివాసన మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకున్నాం. ఇందులో కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకున్నా. ఇందులో ఒక 2 టమాటాలు, మీడియం సైజు టమాటా 2 తీసుకున్నా. ఈ మీడియంలోనే స్టవ్ ఉంచుకొనేసి మనము దీన్ని ఇలా ఫ్రై చేసుకున్నాం. మూత పెట్టుకుంటే మనకు జల్దీ ఫ్రై అయిపోతుంది. చక్కగా గుజ్జు కూడా అయిపోతుంది మన టమాటా. మనకి 5 విజిల్ అయిపోయింది. మనకి ఒక ఆవిరి కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు మనం మూత తీసుకుందాం. మనకు మటను తలకాయ మాంసం కానీ, మటన్ కానీ, కాళ్ళు కర్రీ కానీ ఏదైనా కానీ మనకి మెత్తగా ఉడికింది అంటేనే మనకి టేస్ట్ ఉంటుంది. మన మటన్ కూడా చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో. మన మాంసం చాలా మెత్తగా అయిపోయింది. ఇట్లా చూడండి ముక్కలు ముక్కలుగా అయిపోయింది. విరిగిపోతుంది మటన్ కూడా. ఈ యొక్క టమాటా మనకి ఎప్పుడైతే గుజ్జు అయిపోతుందో ఇందులో వేసేసుకుందాం. తీసుకున్నాం ఒకసారి. మనకి ఫ్రై అయిపోయింది. టమాటా అక్కడక్కడ కొంచెం టమాటా గట్టిగా ఉంది. ఇప్పుడు మనము ఈ యొక్క వాటర్ తోటి ఒక తలకాయ మాంసం వేసుకుంటే టమాటా కూడా మనకు అందులోనే దాంతో మనకు కుక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, 2 నిమిషాలు మనం హైలోనే ఉంచుకున్నాం. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత తీసుకున్నాం. ఇందులో మనకి కారం వేసుకున్నా.
1.5 స్పూన్ కారం వేసుకుంటున్నా. మీకు కొంచెం కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే సరిపడా వేసాను. కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్. ఇది మనకు దగ్గర పడిన దాకా మనకు మటన్ అంతా ఉడికిపోయింది కాబట్టి మనకు దగ్గర పడిన దాకా మనం ఇది తలకాయ కూర మనకి దగ్గర పడిన దాకా మనం ఇలా కర్రీ చేసేసుకుందాం. ఆయిల్లోనే ఉంచుకుందాం. మూత తీసుకుందాం ఒకసారి. దగ్గర పడింది కర్రీ అంతా. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందాం. అప్పుడప్పుడు కొంచెం మటన్ అట్లా ఇట్లా వచ్చేస్తుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్, అలవాటు పొరపాటు అన్నట్టు వస్తుంది. గరం మసాలా 1 స్పూన్ వేసాను. ఎక్కువగా మసాలా వేసుకున్నా కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఎక్కువగా వేసుకోవద్దు. నేను ఎక్కువగా చెక్క లవంగాలు అవన్నీ కూడా ఏమి ఎక్కువ వేయట్లేదు నేను కర్రీలలో. మీరు కూడా తక్కువ చేసుకుంటే మనకు మంచిది. ఇప్పుడు మూత ఇలా పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మనం సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు మూత తీసుకుందాం. రెడీ అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేసేసాను. చాలా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే నా వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఈ యొక్క తలకాయ మోసం తింటే మనకి మైండ్ కూడా చాలా మంచిదంట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్లోకి తెలియపరచండి. బాయ్.